హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రమాస్ ఆర్ట్ ప్లేట్. నేను మీ రమ. ఈరోజు రెసిపీ పచ్చకూర ఫ్రై. ఎన్నో పోషకాలు ఉండే ఈ పచ్చకూర కంటికి ఒంటికి కూడా చాలా మంచిది. దీని యొక్క ప్రాసెస్ చూద్దాం. 2 పెద్ద కట్టలు తీసుకున్నాను పచ్చకూర. వాటిని చుంచుకోండి. మీరు కావాలనుకుంటే చిన్న చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. తొందరగా ఫ్రై అయిపోతుంది కాబట్టి నేను కట్ చేసుకోలేదు. ఈ విధంగా చుంచుకున్న వాటిని నీళ్లు పోసుకొని శుభ్రంగా కడగండి. నీళ్ళు పోసుకొని 2 సార్లు కడగాలి. దీంట్లో ఇసుక కానీ ఏమైనా డస్ట్ ఉంటే కూడా పోతుంది కదా. సో ఆకుకూరలు ఎప్పుడు కానీ కట్ చేయడానికంటే ముందుగానే కడగాలి. ఒక బౌల్ తీసుకొని దాంట్లో చింతపండు వడపోసుకుంటాం కదా, ఆ గిన్నెను పెట్టుకొని పచ్చకూరను వేసుకొని దీంట్లో ఉన్న వాటర్ పోయేంత వరకు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఇవి వేగిన తర్వాత 5-6 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని పొట్టు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. పోపులో వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇవి వేగేంత వరకు కలుపుకోండి. వెల్లుల్లి రెబ్బలు వేగిన తర్వాత 4 ఎండుమిరపకాయలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఎండుమిరపకాయలని ఒకసారి బాగా కలపండి. అలాగే 3 పచ్చిమిరపకాయలు తీసుకొని కట్ చేసి వేసుకోండి. పచ్చిమిరపకాయలు ఫ్రై అయిపోయిన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు వేగేంత వరకు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. పసుపు మీరు వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. పసుపు వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులో చుంచి పెట్టుకున్న పచ్చకూరను వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. తొందరగా ఫ్రై అయిపోతుంది, అందుకని నేను చిన్న చిన్నగా కట్ చేసుకోలేదు. పచ్చకూర వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని 3 నిమిషాలు ఉడికించుకోండి. తొందరగా మగ్గిపోతుంది. 3 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒకసారి బాగా కలపండి. జస్ట్ 5 మినిట్స్లోనే ఫ్రై అయిపోతుంది, ఎక్కువ టైం కూడా పట్టదు. ఒకసారి అంతా బాగా కలిపిన తర్వాత కొంచెం చింతపండు తీసుకొని వేసుకోండి. పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. ఎక్కువగా వేయకండి. నిమ్మకాయ సైజ్ అంత చింతపండులో సగం వేసుకోండి. చింతపండు వేసాక కలుపుకొని మూత పెట్టకుండా ఉడికించుకోండి. మూత పెట్టుకుంటే ఆవిరంతా అందులో పడి నీళ్ళు అవుతుంది కదా. సో మూత పెట్టకుండానే ఉడికించుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని 1/2 టీ స్పూన్ కారం వేసుకోండి. నేను ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు తక్కువగా వేసుకున్నాను, సో అందుకని 1/2 టీ స్పూన్ కారం వేసుకొని ఉడికించుకుంటున్నాను. మూత పెట్టుకోండి. మూత పెట్టకుండానే ఉడికించుకోవాలి. 5 నిమిషాల్లో ఫ్రై అయిపోతుంది. చూడండి, కర్రీ రెడీ అయిపోయింది. ఇది అన్నంలోకి చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. కళ్ళకి ఇంకా చాలా మంచిది. సో ఈ విధంగా పచ్చకూరని ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.